ఒకరోజు ఎలీషా ఎటువంటి పేరు లేని సాధారణ వ్యక్తి. మరుసటి రోజు అతనే అద్భుతాలు చేసే శక్తివంతమైన ప్రవక్త అయ్యాడు. ఒకరోజు ఎస్తేరు తల్లిదండ్రులు లేని ఒక యవ్వన స్త్రీ. మరుసటి రోజు ఆమెనే తన ప్రజలను రక్షించిన ధైర్యవంతురాలైనటువంటి రాణిగా మారింది. ఒకరోజు జక్కయ్య నిజాయితీ లేకుండా పేదవాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేశాడు. మరుసటి రోజు అతనే తన ఆస్తులు సగం బీదలకు ఇచ్చాడు. ఒకరోజు పేతురు చేపలు పట్టే జాలరుగా ఉన్నాడు. మరుసటి రోజు అతనే మనుష్యులు పట్టే జాలరుగా అయ్యాడు. ఒకరోజు సౌలు క్రైస్తవుల్ని హింసించాడు. మరుసటి రోజు పౌలుగా మారి క్రైస్తవుడయ్యాడు. ఒక్కరోజు పరిస్థితుల ఆధారంగా మీ జీవితాన్ని, మీ వ్యక్తిత్వాన్ని నిర్ధారించుకోవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కేవలం 6 రోజుల్లోనే ప్రపంచాన్ని సృష్టించగలిగిన దేవుడు ఒక్క రోజులోనే నీ పరిస్థితులను మార్చి నీకు నూతన జీవితాన్ని ఇవ్వగల సమర్థుడైన. మీ కష్టాలు ఒక యుద్ధాలు లాంటివి, కానీ దేవుని ప్రణాళికలే చివరి విజయం. మీరు ఓడిపోలేరు. మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి, ప్రార్థన చేయండి. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీ అద్భుతము ఇక ఆలస్యం కాదు. ధైర్యంగా ఉండండి, భయపడకండి, దిగులు చెందొద్దు. ఎందుకంటే మీ జీవితం శాశ్వతంగా దేవుని చిత్తంలో సంపూర్ణమైన మేలుతో మార్చబడిపోతుంది. అటువంటి కృప దేవుడు నీకు, నాకు, మనందరికీ దయచేయును గాక. ఆమేన్.